ఓం శాంతి. ఈరోజు మురళి 17/8/2026. మధురమైన పిల్లలారా, తండ్రి మరియు దాదాలది కూడా అద్భుతమైన కథ. అంటే శివబాబాది బ్రహ్మబాబాది అద్భుతమైన కథ. బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశం చేసినాక ఎట్లా సేవలు చేస్తున్నారు, ఎట్లా ఆయన వచ్చి చదివిస్తారు, ఎప్పుడొస్తారు ఎప్పుడు పోతారు, అద్భుతమైన కథ. ఎప్పుడైతే తండ్రి దాదాలేకి ప్రవేశిస్తారో అప్పుడు బ్రహ్మకుమారి కుమారులైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ప్రశ్న: నిశ్చితమైన డ్రామా గురించి తెలిసినా కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? నిశ్చితమైన డ్రామా గురించి తెలిసినా కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? జవాబు: పురుషార్థం చేసి ముందుకెళ్ళాలి అనగా వినాశనానికి ముందే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా అవ్వాలి అనే లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాబా పిల్లలు మనం ఉంచుకోవాల్సిన లక్ష్యం ఏమి అంటే, బాబా అంటున్నారు పురుషార్థం చేసి మనం ముందుకెళ్ళాలి అంటే ప్రగతిని పొందాలి, వినాశనానికి ముందే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా అవ్వాలి. వినాశం అయ్యేకి ముందుగానే పరీక్షల కంటే ముందే ప్రిపేర్ కావాలి కదా, కర్మాతీతంగా కావాలి. కర్మాతీతంగా అవ్వడం అనగా ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగం వారిగా అవ్వడం. పురుషార్థానికి ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది. కావున వినాశనానికి ముందే మీ స్థితిని అచలంగా మరియు స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఒక సెకండ్లో ఎక్కడైనా షాప్లో కొనుక్కొని వచ్చుకునేది కాదు కదా స్థితి అనేది. స్థితి అనేది చాలా కాలం నుంచి మనం చేయాల్సిన పురుషార్థం లేదా సాధన లేదా ప్రయత్నం. అందుకయ్యే బాబా అంటున్నారు పురుషార్థం చేసి ముందుకెళ్ళాలి అనగా వినాశనానికి ముందే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతంగా కావాలి అనే లక్ష్యాన్ని బాబా అంటున్నారు ఉంచుకోవాలి. కర్మాతీతంగా అవ్వడం అనగా ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగం వారిగా అవ్వడం. పురుషార్థానికి ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది. కావున వినాశనానికి ముందే మీ స్థితిని అచలంగా మరియు స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇంపార్టెంట్ అది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి. ఓం శాంతి బ్రహ్మ బాబా. ఇలా 2 సార్లు ఎవరన్నారు? ఒకరు బాబా, మరొకరు దాదా. ఒక రాజు ఒక రాణి ఉండేవారు అని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు ఇవి కొత్త విషయాలు. ఇక్కడ ఒకరు తండ్రి, మరొకరు దాదా. 5000 సంవత్సరాల క్రితం కూడా ఒకరు శివబాబా, మరొకరు బ్రహ్మబాబా ఉండేవారు అని మీరంటారు. అందరూ శివబాబా పిల్లలే. ఆత్మలందరూ ఒక్క తండ్రి సంతానమే, అది తెలిసిందే. బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు. వారిని చదివించేవారెవరు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మకు ఎంతోమంది బ్రహ్మకుమారి కుమారులు పిల్లలుగా ఉన్నారు. తప్పకుండా మేము శివబాబాకు పిల్లలం మరియు మనమండలం అని కూడా బ్రహ్మకుమారి కుమారులు భావిస్తారు. పిల్లలుగా అయితే ముందే ఉన్నారు, ఇప్పుడు మనుమలుగా అయ్యారు. ఆస్తి కోసం బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వాన్ని ఇస్తున్నారు. శివబాబా అని పిలువబడే తాత నుండి మీరు వారసత్వం తీసుకున్నారు. కానీ బ్రహ్మకుమారి కుమారులుగా ఉన్న కారణంగా మనం వారిని దాదా అని అంటాం. అంటే ఫస్ట్ నుంచి భగవంతుడు అంటే తెలుసు, భగవంతునితో సంబంధం ఉంది తండ్రి రూపంలో, కానీ తాత రూపంలో లేదు. అంటే బాబా నుంచి మనకు ఆస్తి లభిస్తుందనే విషయం తెలీదు. ఎప్పుడైతే బ్రహ్మముఖార విందంగా బాబా వచ్చి మనల్ని బ్రహ్మకుమారి కుమారులుగా బ్రాహ్మణులుగా చేసుకున్నారో అప్పుడు వారసత్వం యొక్క ఆలోచన మనకు కలుగుతుంది. బాబా అంటున్నారు బ్రహ్మది కాదు, వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. స్వర్గవాసులుగా తండ్రి ద్వారానే తయారవుతామని పిల్లలకు తెలుసు. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుతారు. మళ్ళీ రావణ్ నుండి మీకు శాపం లభిస్తుంది. కిందికి దిగేందుకు గ్రహచారం కూర్చున్నట్లుగా అవుతుంది. మీ రాహు దశకు గ్రహచారం ఇక పూర్తి అయిపోయిందని బాబా అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. రాహు దశ అన్నింటికన్నా చెడ్డది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ. ఆ తర్వాత రాహు దశ కూర్చోవడంతో పంచవికారాల కారణంగా మనం నల్లగా అయిపోయాం.
దానమిస్తే గ్రహణం వదులుతుంది అని ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు. దాన్ని వారు సూర్యచంద్రుల గ్రహణంగా భావిస్తారు. గ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తారు. పంచవికారాలను దానం చేసినట్లయితే గ్రహచారం తొలగిపోతుంది. ఈ వికారాల ద్వారానే మీరు పాపాత్ములుగా అయ్యారని బాబా చెప్తున్నారు. ముఖ్యమైనది దేహాభిమానం. మొదట ఇలా సత్వప్రధానంగా ఉండేవారు, మళ్ళీ సతోరజో తమోగా అయ్యారు. 84 జన్మలను తీసుకున్నారు. ఇది పక్కా నిశ్చయం ఉంది కదా. తప్పకుండా దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. కావున మొదట వారికే తండ్రి నుండి లభించాలి. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారని కూడా అంటారు. మొట్టమొదట మిమ్మల్ని సత్యుగంలోకి పంపించాను, మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు బాబాని. ఇంతకుముందు కేవలం గాయనం చేసేవారు, నువ్వే తల్లి తండ్రి అని అనేక రకాలుగా భగవంతుని గాయనం చేస్తూ వచ్చాం. కానీ దాని యథార్థ అర్థాన్ని ఇప్పుడే తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. సర్వవేద శాస్త్రాలు, జపతపాదులు, సూక్తులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి సారాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. చక్రం అయితే చాలా సహజం. ఇప్పుడు ఇది కలియుగం మరియు సత్యుగం యొక్క సంగమం. యుద్ధం కూడా మీ ముందుంది. సత్యుగంలో స్థాపన జరుగుతుంది. కలియుగంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి శరీరాలు సమాప్తమైపోతాయి. అందరి శరీరాలు, ఆస్తులు అన్నీ సమాప్తమైపోతాయి అనే బాబా అంటున్నారు. ఏది మిగలదు. ఆ విధంగా మొత్తం యావత్తు ప్రపంచము సమాప్తం అనేది అవుతుంది. మిగిలిన ఆత్మలు పవిత్రంగా అయ్యి లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళిపోతాయి. ఇది అందరి వినాశ సమయము. ఆత్మలు శరీరాలు వదిలి వెళ్ళిపోతాయి. ఈ విషయాలు మీ బుద్ధిలో ఇప్పుడు ఉన్నాయి. ఎప్పటి వరకైతే మనం కర్మాతీత స్థితిలోకి వెళ్ళమో అప్పటి వరకు సంగమ యుగంలోనే ఉంటాం. ఒకవైపు 550-600 కోట్ల మంది, ఇంకొక వైపు మీరు కొద్ది మంది. మీలో కూడా నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతూ ఉండేవారు ఎంతమంది ఉన్నారు? నిశ్చయ బుద్ధి విజయంతి. మళ్ళీ వారు వెళ్ళి విష్ణువు యొక్క కంఠహారంగా అవుతారు. ఒకటేమో రుద్రాక్షమాల, మరొకటేమో దేహదార్ల మాల. దాన్నే రుండమాల అని అంటారు. ఆ మొండెంల మాలలో చిన్న చిన్న ముఖాలుంటాయి. ఇవి గుర్తులు. ఆత్మలైన మనమే వచ్చి మళ్ళీ తండ్రి కంఠంలో మాలలోని పూసలుగా అవుతాం. ఆ తర్వాత నంబర్ వారుగా ఇక్కడికి వస్తాం. మాల 8 మందిది ఉంది, 108 మందిది ఉంది, 16,108 మందిది ఉంది. ఇప్పుడు 16,000 మంది ఉన్నారా, లేదా 5-10,000 మంది ఉన్నారా, 5-10,000 మంది మాత్రమే ఉన్నారా అన్న లెక్కని ఎవరూ కనుక్కోలేరు. ఎందుకంటే మాల హెచ్చు తక్కువ అవుతూ ఉంటుంది కదా. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు, రేపు ఉండే వాళ్ళు మళ్ళా ఉండరు. అందుకోసం మాల పైన కింద 1వ నంబర్ 10వ నంబర్లో ఉండేవాళ్ళు రేపు 100వ నంబర్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా 90వ నంబర్లో ఉండేవాళ్ళు రేపు 5వ నంబర్లోకి రావచ్చు. చెప్పలేము, ఎవరు కనుక్కోలేరు. ఈ మాల యొక్క మహిమ చేయబడుతుంది. వీటన్నింటినీ మీరు ఎందుకు విచారసాగర మంతనం చేస్తారు? కల్పపూర్వం సత్య త్రేతాయుగాలలో ఎంతమంది రాజులుగా అయ్యారో అంతే మంది అవుతారు. 100 మంది అయ్యారో లేదా 200-300 మంది అయ్యారో అడగాల్సిన అవసరం లేదు అని బాబా అంటారు. మీరెంత సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఇవన్నీ అర్థం చేసుకుంటారని బాబా అంటారు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, రేపు వినాశం. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, రేపు వినాశం జరుగుతుంది. మళ్ళీ సత్యుగంలో కొద్దిమంది దేవీ దేవతలే ఉంటారు. తర్వాత వృద్ధి అవుతుంది. సత్యుగ చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి. సత్యుగ చిహ్నాలు కనిపిస్తున్నాయి. అనేక మందికి సాక్షాత్కారాలు అయింది కదా. లక్షల మంది వెళ్తారు. అంతేకాని 1,00,000 ఉన్నారా లేదా 9-10 లక్షల మంది ఉన్నారా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. మీరు ఎప్పుడైతే యాక్యురేట్గా సంపూర్ణమయ్యేందుకు అర్హులుగా అయిపోతారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడు అర్థం చేసుకునేందుకు ఇంకా ఎంతో సమయం ఉంది. ఎంతోమంది సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. సత్యుగం యొక్క సాక్షాత్కారాలు, వినాశం యొక్క సాక్షాత్కారాలు ఇవన్నీ. యుద్ధాల ఏర్పాట్లు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. విదేశాల్లో కూడా ఎన్నో ట్యాక్సులు మొదలైనవి వేస్తూ ఉంటారు. ధరలు బాగా పెరిగిపోయి మళ్ళీ పూర్తిగా చౌకగా అయిపోతుంది. సత్యుగంలో ఏ వస్తువు పైన ఖర్చు ఉండదు. గన్నులు మొదలైనవన్నీ నిండి ఉంటాయి. కొత్త ప్రపంచంలో వైభవాలు ఎన్నో ఉంటాయి. లక్ష్మీనారాయణల వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా.
శ్రీనాథ ద్వారంలో విగ్రహాల ముందు కూడా ఎన్ని వైభవాల నైవేద్యం జరుగుతుంది. అక్కడ ఎన్నో వంటకాలు తయారు చేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకి నైవేద్యం పెడతాము, వారికి నైవేద్యం చేయకపోతే వారు అసంతుష్టులు అవుతారు అంటారు. కానీ ఇందులో అసంతుష్టులుగా అయ్యే విషయమే లేదు. మీరు ఎవరిపైనా కోపగించుకోరు. డ్రామానుసారంగా ఈ వినాశం జరగాల్సిందేనని మీకు తెలుసు. కలియుగం మారి సత్యుగంగా అవుతుంది. డ్రామానుసారంగా ఇప్పుడు కొత్త చక్రం ప్రారంభం అవ్వనున్నదని, మనము కూడా డ్రామాకు వశమై ఉన్నామని మనం డ్రామా గురించి అర్థం చేసుకున్నాం. డ్రామానుసారంగా తండ్రి కూడా వచ్చారు. డ్రామాలో ఒక్క నిమిషం కూడా హెచ్చు తక్కువ కాదు. ఏ విధంగా బాబా వచ్చారో అలా ఖచ్చితంగా కల్పపూర్వం కూడా అదే విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్కటి బాబా రావడము, బ్రహ్మ బాబాలో మార్పు రావడము, మనమందరం బాబా పిల్లలు కావడము, ప్రతి ఆత్మ పాత్ర ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఇందులో తేడా అనేది రానే రాదు. శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్ని చాలా ఎక్కువగా రాసేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా ముందు వినాశం ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు త్వరగా ముందుకు వెళ్తున్నారు. బాబాను స్మృతి చేసి మనం కర్మాతీత స్థితి వరకు తప్పకుండా చేరుకోవాలి. అనగా ఇనుప యుగము నుండి స్వర్ణిమ యుగం కలవారిగా అవ్వాలని మీకు తెలుసు. ఇప్పుడు పురుషార్థం చేయకపోతే ఇక పదవి భ్రష్టమవుతుంది. ఓ ఆత్మలారా, ఇప్పుడు మీరు పతితంగా అయిపోయారు. అనేక రకాల వారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారో వారు మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చి మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకపోతే దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు? మొదట బ్రాహ్మణులుగా అయితేనే, సర్వనియమ మర్యాదల్ని ఆచరిస్తేనే మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్తారు. గుణాలు కావాలి కదా. బ్రాహ్మణ ధర్మంలోకి రాకపోతే దేవతా ధర్మంలోకి రాలేరు. బ్రాహ్మణులు దినప్రతిదినము వృద్ధి అవుతూ ఉంటారు. వినాశం మీ ముందు వచ్చేసింది. వీరు చెప్పింది నిజమే అని గమనిస్తారు. అందరూ బ్రహ్మకుమారీలు వినాశం అవుతుంది అంటా ఉన్నారు, కానీ కానే లేదు అంటారు కొంతమంది. ఇప్పుడు ముందున్న కాలంలో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు కదా. పాకిస్తాను, ఇరాన్, ఇరాక్ వాళ్ళ యుద్ధం అనేది జరుగుతూ ఉంది కదా. లోపలే అది రగులుతోంది. అందుకయ్యే బాబా అంటున్నారు, మున్ముందు ఇంకా తెలుస్తూ పోతుంది మీకు. బాబా అంటారు, మీరు చెప్పింది నిజమే అని గమనిస్తారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ పోతుంది. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి పొంది నిండుగా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాపస్ వెళ్తారు. దేవతల వృక్షం పెరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగం అంటారు. గంగా మరియు సాగరముల మేలను చూపిస్తారు. ఇది సంగమ యుగం యొక్క గాయనమే. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వీరు జ్ఞాన సాగర్లు మరియు వీరు జ్ఞాన సాగరం నుండి వెలువడిన జ్ఞాన గంగలు. పతిత పావనుడు అన్న పదం జ్ఞానసాగర్నికి వర్తిస్తుంది. వారు గంగను పతిత పావనిగా భావిస్తారు. వెళ్ళి గంగలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ నదులు సత్యుగం నుండి కొనసాగుతూ వస్తాయి. ఈ రోజుల్లో నదులు కూడా ముంచేస్తూ ఉన్నాయి. అనేక సునామీ వగైరా వస్తాయి. ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కొద్దిగా ఉప్పొంగితే అన్నింటినీ సమాప్తం చేస్తుంది. సునామీ వస్తే కండ్ల ముందరే ఇంకేం వాళ్ళు సాగరంలో స్నానం చేసేకపోయినారు అనుకుంటా ఉండంగానే మునిగిపోయినారు అనేది అయిపోయి మన కండ్ల ముందరే జరుగుతాపాయ సునామీ. సో ఆ విధంగా జరుగుతుంది. అనేకమైన ఉపద్రవాలు వస్తాయి. బాబా అంటున్నారు, జ్ఞాన సాగరం నుండి వెలువడిన జ్ఞానగంగలు. పతిత పావనుడు అన్న పదం జ్ఞాన సాగర్నికి వర్తిస్తుంది. వారు గంగను పతిత పావనిగా భావిస్తారు. వెళ్ళి గంగలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ నదులు సత్యుగం నుండి కొనసాగుతూ వస్తాయి. ఈ రోజుల్లో నదులు కూడా ముంచేస్తూ ఉన్నాయి. ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కూడా తమో ప్రధానంగా అయిపోయింది. సాగరం కొద్దిగా ఉప్పొంగితే అన్నింటినీ అంతం చేసేస్తుంది. సత్యుగంలో యమునా నది తీరం పైన మనం కొద్దిమందే ఉంటాం. ఢిల్లీ స్వర్గంగా ఉండేది, మళ్ళీ అలా అవ్వనున్నది. సత్యుగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారు.
మళ్ళీ మెల్లమెల్లగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. ఇది బేహద్ నాటకం. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా తమను నటులుగా భావించినా కానీ కల్పం 5000 సంవత్సరాలది అన్నది ఎవరికీ తెలీదు. 84 జన్మలెక్కడా, 84 లక్షల జన్మలెక్కడా? ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి మన్మనాభవ అని అంటారు, అనగా తండ్రిని స్మృతి చేయాలి. శివ భగవాన్ వాచ. కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు, భగవంతుని మహిమ కృష్ణునికి చెప్పారు. కృష్ణుని మహిమ వేరు, భగవంతుని మహిమ వేరు. బాబా అంటున్నారు, మన్మనాభవ అంటే తండ్రిని స్మృతి చేయాలి. దేవతల మహిమ వేరు, పరమాత్ముని యొక్క మహిమ వేరు. తండ్రి రచించే కొత్త రచనను సర్వగుణ సంపన్నమైన రచన అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. బాబా మనల్ని సర్వగుణ సంపన్నులుగా చేస్తున్నారు. ఎన్ని విషయాలు ఎంత ఎలాబరేట్గా చెప్తారు బాబా, వివరణగా చెప్తారు చూడండి. బాబా అంటున్నారు, కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు, భగవంతుని మహిమ దేవతల మహిమకు ఎంతో తేడా ఉంది. తండ్రి రచించే కొత్త రచనను సర్వగుణ సంపన్నమైనది అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. తండ్రి మహిమకు మరియు ఇతడి మహిమకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కృష్ణుని మహిమకు మరియు శివుని మహిమకు. ఇది రాజయోగం కదా. భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తాడన్న గాయనం కూడా ఉంది. తాను నిరాకారుడు, మరి తప్పకుండా నిరాకారం నుండి సాకారంలోకి రావాల్సి వస్తుంది. భగవంతునికి ఇంత మహిమ ఉంది, మరి వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారి జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ఇంకెవరి జన్మ దివ్యంగా గాయనం చేయబడదు. ఒకరేమో అలౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి అని కూడా పిల్లలకు అర్థం చేయించారు. వారినే భగవంతుడు అని గుర్తు చేస్తారు. మూడవ వారు అలౌకిక తండ్రి. వీరు కూడా అద్భుతమైన తండ్రియే. ఈ తండ్రి దత్తత తీసుకుంటే మధ్యలో ఈ అలౌకిక తండ్రి వచ్చేస్తారు. ముగ్గురు తండ్రుల పరిచయంలో లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు? శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు? లౌకిక తండ్రికి ఎక్కువలో ఎక్కువ 8-10 మంది పిల్లలు ఉండొచ్చు, 20 మంది అనుకో. కానీ లక్షలాది మంది ఎక్కడ ఉంటారు? ఉండడానికి వీల్లేదు. కులవంశావళి, కుకవంశావళి, కులవంశావళి డిఫరెన్స్ ఉంది కదా. శివబాబా పారలౌకిక తండ్రి, వారికి ఎంతోమంది పిల్లలున్నారు. ఆత్మలందరూ సోదరులమే. ఇప్పుడు ఈ సంగమ యుగంలో మళ్ళీ అలౌకిక తండ్రి లభించారు బ్రహ్మబాబా. ఈ జ్ఞానం మీకు అక్కడ ఉండదు, సత్యుగంలో ఉండదు. ఎప్పుడైతే బాబా వచ్చి కొత్త సృష్టిని రచిస్తారో అప్పుడే ప్రజాపిత బ్రహ్మ తండ్రిగా అవుతారు. కావున ఇది మీ అలౌకిక జన్మ. వీటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి, మరియు వీరు సంగమయుగ అలౌకిక తండ్రి. లౌకిక తండ్రి సత్యుగం నుండి ఉంటారు. పారలౌకిక తండ్రిని అక్కడ ఎవ్వరూ స్మృతి చెయ్యరు. అక్కడ ఉండేది ఒక్క తండ్రియే. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ అంటూ స్మృతి చెయ్యరు సత్యుగంలో. మళ్ళీ ద్వాపర యుగంలో ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు 2 తండ్రులు ఉంటారు. సంగమ యుగంలో 3 తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇప్పుడే లభిస్తారు. ఇప్పుడు మీరు వారికి చెందిన వారిగా అయ్యారు. వీరు అలౌకిక తండ్రి అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ విషయాలను బాగా తెలుసుకున్నారు మరియు స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. సత్యుగంలో స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. దుఃఖంలో పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇది చాలా సహజమైన విషయం. సత్య త్రేతాయుగాలలో ఒకే తండ్రి ఉంటారు. ద్వాపర కలియుగంలో 2 తండ్రులు ఉంటారు. దుఃఖం ప్రారంభమైనప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటారు. ఈ సమయంలో మీకు అలౌకిక తండ్రి కూడా లభించారంటే 3 తండ్రులు. వీరి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు. మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. వినాశం కూడా జరుగుతుంది. మీరు ఈ కళ్ళతో దాన్ని చూస్తారు. మనం చూసేది వద్దులేబ్బా.
ముందుగా వెళ్ళిపోతే మేలు కదా. బాంబులు చాలా బాంబులు ప్రయోగిస్తారు, మనుషులైతే మరణిస్తారు కదా. జపాన్లో బాంబులు వేశారు, మనుషులు చాలామంది మరణించారు. హిరోషిమా నాగసాకిలో జపాన్లో వేస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్ట్ చేశారు ట్రయల్. ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు! అమెరికాను ఇరాక్ రెండు ఎట్లా యుద్ధం చేస్తున్నాయి చూడండి. కొంచెం చేస్తా ఇజ్రాయెల్కి ఇరాన్ ఇరాక్ సపోర్టు, రకరకాలుగా ముస్లిం కంట్రీస్ ఒక్కటిగా అయిపోయినాయి, క్రిస్టియన్ కంట్రీస్ ఒక్కటే అయిపోతున్నాయి. సో అప్పుడు ఎంత యుద్ధం జరుగుతుంది. మేము విసిగిపోయాము, 10 సంవత్సరాల వరకు కూడా యుద్ధాలు కొనసాగుతూ ఉంటాయి అని వారు స్వయం అంటారు. బాంబుల ద్వారా చిటికలో అన్నీ సమాప్తమైపోతాయి. ఒక్క నిప్పురవ్వ అంటుకుంటే మొత్తం నగరం అంతా నష్టమైపోతుంది. అవి బాంబుల మంటలు కూడా అంటుకుంటాయి, బాంబులు కూడా అంటుకుంటాయి కదా, అగ్ని బాంబులు ఉంటాయి. స్థాపన మరియు వినాశనమును చేసేందుకే తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కావున ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ఇది పురుషార్థం చేసే సమయం. బాబా నిన్న కూడా అటెన్షన్ పెట్టారు, చెప్పారు కదా. ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి నిమిషానికి కల్పంతో కనెక్షన్ ఉంది. ప్రతి సంకల్పానికి మొత్తం కల్పంతో కనెక్షన్ ఉంది అని చెప్పారు. ఒక నిమిషం వేస్ట్ అయిందిలే, ఏముందిలే అనుకోవద్దండి. ఒక నిమిషం కాదు, కల్పం లెక్కలో ఎంత అవుతుందో ఆలోచించండి. అంత విలువ ఉంది ఈ సమయానికి అని బాబా చెప్పారు. ఇప్పుడు కూడా బాబా అది చెప్తున్నారు. ఇది పురుషార్థం చేసే సమయం. మాయ గడియ మీ బుద్ధి యోగాల్ని తెంచేస్తూ ఉంటుంది. మీరు అప్పుడే స్థిరంగా అచలంగా ఎక్కడయ్యారు? బాబా మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి. కొందరు రోజంతట్లో గంట అరగంట కూడా స్మృతి చేయరు. మీరు కర్మయోగిలు. 8 గంటలు ఈ సేవ చేయండి. 8 గంటలు స్మృతి చేయగలిగేలా ఇంతటి పురుషార్థం చేయాలి. స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశం అవుతాయి. దీన్నే యోగాగ్ని అంటారు. ఇందులోనే శ్రమ ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం స్మృతి చేయాలి. ఎవరైతే గృహస్థాన్ని వదిలారో, పిల్లలుగా అయ్యారో వారు కూడా ఇంతగా స్మృతి చేయడం లేదు. గృహస్థంలో ఉంటూ చేయాలి. గృహస్థం వదిలేసిన వాళ్ళు, బాబా పిల్లలుగా సమర్పణమైన వాళ్ళు కూడా చేయటం లేదు. ఇంట్లో ఉన్నవారు ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు ఇక్కడ ఉండే వాళ్ళకంటే. అర్జునుడు ఏకలవ్యుని యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. శ్రమ అంతా బాబా స్మృతి చేయడంలోనే ఉంది. చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. సత్యుగంలో అది జరగదు. కావున పిల్లలైన మీరు అందులకు చేతికర్రగా కావాలి. అజ్ఞాన అంధకారంలో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వాలి. తండ్రిని స్మృతి చెయ్యండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి, స్వదర్శన చక్రధారులుగా కాండి, అందరికీ దారిని చూపించండి అని బాబా తెలియజేస్తున్నారు. అచ్చా मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా. మొత్తం మురళి అంతా వినాశం గురించి, బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారుల గురించి, 3 తండ్రుల గురించి మొత్తం మురళి అంతా దానిపైనే ఆధారపడి ఉంది. సారం: తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకునేందుకు స్మృతి అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయకూడదు. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీ స్థితిని అచలంగా స్థిరంగా ఉంచుకునేందుకు స్మృతి అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయకూడదు. ఈ డ్రామా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది. కావున ఎవరిపైనా అసంతుష్టులుగా అవ్వకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా కావాలి. ఈ డ్రామా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది. కావున ఎవరిపైనా అసంతుష్టులుగా అవ్వకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా కావాలి. వరదానం: తెంచడం, మలుచుకోవడం, జోడించడం, ఈ 3 మాటల స్మృతి ద్వారా సదా విజయిగా కండి. మొత్తం చదువు మరియు శిక్షణల సారం 3 పదాలే. కర్మబంధనాలను తెంచుకోండి, స్వభావ సంస్కారాలను మలుచుకోండి, ఒక్క తండ్రితో సర్వ సంబంధాలను జోడించండి. వా బాబా వా.
మొత్తం చదువు యొక్క సారం ఇది. బ్రాహ్మణులుగా ఉన్నంతకాలము, ఈ శరీరంలో జీవించినంతకాలము చేయాల్సిన ఏకైక పురుషార్థం ఇదే. కర్మబంధనాలను తెంచుకోవాలి, స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి, ఒక్క తండ్రితో సర్వ సంబంధాల ప్రాప్తిని అనుభవం చేయాలి లేదా జోడించాలి. ఈ 3 పదాలు సంపూర్ణ విజయులుగా తయారు చేస్తాయి. దీనికోసం ఈ కళ్ళ ద్వారా ఏ వినాశీ వస్తువులైతే చూస్తారో అవన్నీ వినాశం అయ్యేవే అన్న ఈ స్మృతి సదా ఉండాలి. వాటిని చూస్తూ కూడా మీ నూతన సంబంధాలు, నూతన సృష్టిని చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఓడిపోరు. స్లోగన్: యోగి గుర్తు సదా క్లీన్ మరియు క్లియర్గా ఉండడం. క్లీన్ అంటే స్వచ్ఛం, క్లియర్ అంటే స్పష్టం. అవ్యక్త ప్రేరణ. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ సంకల్పంలో కూడా అపవిత్రత, అమర్యాద ఉంటే సింహాసన అధికారులకు బదులుగా కిందకి పడిపోయే కళ్ళల్లోకొస్తారు, అనగా కిందికి వచ్చేస్తారు. ఏ వికర్మ జరగకపోయినా, వ్యర్థకర్మ జరిగినా పశ్చాత్తాపానికి బదులుగా అనుభూతి చెందిన స్టేజ్, పశ్చాత్తాపానికి బదులుగా అనుభూతికి చెందిన స్టేజ్ అవుతుంది. వ్యర్థకర్మలు చేస్తే కూడా పశ్చాత్తాపం యొక్క అనుభూతి చేస్తాం. ఇలా జరగకూడదు అన్న అనుభూతి కలుగుతుంది. ఈ విషయం ముళ్ళులాగా బుద్ధిలో వస్తూనే ఉంటుంది, మనసు తింటుంది. కనుక వ్యర్థము నుండి కూడా విముక్తులు కండి. ఇది ఎందుకు చేస్తున్నాను, ఈ సమయము నేను బాబా స్మృతిలో ఉంటే ఎంత బాగుంటాయండి, ఇది వేస్ట్ అయిపోయింది కదా అని మనసులో బాధ అవుతుంది, అది మనసు తింటా ఉంటుంది అంటున్నారు. కాబట్టి వ్యర్థము నుండి కూడా మీరు విముక్తులు అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.